ఆ క్షణంలో అతనికి ఒక్కటే అనిపించింది, ఈ పరిస్థితుల్లో నీలవేణిని ఈ ఇంటి నుంచి బయటకు పంపించకూడదు. పంపిస్తే తను చాలా తప్పు చేసినవాడు అవుతాడు. వెంటనే సెల్ తీసి పెళ్లి కొడుక్కి అతని మేనమామకి సారీ చెప్పాడు. అయితే ఆ సారీ ఫలితం 2 రోజుల తరువాత తెలిసింది. ఆ కుర్రాడు బ్యాంకులో తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి వేణు భార్యతో అభిప్రాయ భేదాలు వచ్చి ఆమె ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆవిడ విడాకులు ఇవ్వకుండా వేణు మీద కక్ష తీర్చుకుంటుందని, అందుకే తన సుఖానికి సంతోషానికి నీలవేణిని వాడుకుంటున్నాడని, ఆమెకి పెళ్లి చేసి పంపిస్తే తన ఆటలు సాగవు కాబట్టి ఏదో వంకతో ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని. ఏం వేణు, బాధ్యతలు లేకుండా ఖర్చు లేకుండా ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదోయ్, లక్కీ ఫెలోవి అని కొందరు మిత్రులు వెటకారంగా నవ్వుతూ ఉంటే వేణుకి ఆ విషయాలు తెలిసాయి. అది విన్న వేణు ఉగ్రుడైపోయాడు. తనని తాను కంట్రోల్ చేసుకోవడం అసాధ్యమే అయింది. బ్యాంకులో సెలవు చీటీ పంపించి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు నీలవేణి వంటగదిలో ఉంది. సాంబార్ గుమగుమలు వస్తున్నాయి. వేణు విసురుగా వంటగది గుమ్మంలోకి వెళ్ళి నిలబడి గట్టిగా అన్నాడు, నువ్వు రేపు నీ పెళ్ళికి రెడీ అవ్వు. నీలవేణికి అంత అకస్మాత్తుగా అతను అలా ఎందుకు అన్నాడో అర్థం కాక తెల్లబోయి చూసింది. అర్థం కాలేదా? నీ సర్వీసెస్ మాకు అవసరం లేదు. రేపు గుళ్ళో నీ పెళ్లి చేసేస్తాను, వెళ్ళిపోయింకా. చూస్తుండగానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయి బొటబొట కన్నీళ్లు కారిపోయాయి. కన్నీళ్ల మధ్య వణుకుతున్న పెదాలతో అంది, ఎందుకు? నా వల్ల ఏదన్నా తప్పు జరిగిందా? తప్పు లేదు, రైటు లేదు. నీ పెళ్లి చెయ్యాలి నేను. అయినా సంబంధం కుదిరాక నీకోసం ఏళ్ల తరబడి ఎవరెదురు చూస్తారు? నీలవేణి తల వంచుకుని శిలలా నిలబడిపోయింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి చేసేయాలి. ముహూర్తాలు అవి నాకు తెలియవు. దేవుడి ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంతే అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. బ్యాంకుకు వెళ్ళిన వేణు మధ్యలో ఎందుకు వచ్చాడో, అంత అకస్మాత్తుగా తన పెళ్లి అని ఎందుకు నిర్ణయించాడో అర్థం కాని నీలవేణి వెర్రిదానిలా నిలబడిపోయింది. అణువణువు వణికిపోతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి వచ్చి తన గదిలో అచేతనంగా కూర్చుండిపోయింది. వేణు మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే అతని ప్రవర్తనకి మాటలకి నిర్వచనం తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక అయోమయంగా గడిపిన నీలవేణికి హఠాత్తుగా మాధవి ఇచ్చిన నెంబర్ గుర్తుకు వచ్చి ఆమెకి ఫోన్ చేయడం కోసం మెట్లు దిగి హాల్లోకి వచ్చింది. అప్పుడు వినిపించింది ఆమెకి నీరసంగా తాయారమ్మ గదిలోంచి నీలవేణి అన్న పిలుపు. ఆవిడ భోజనం టైం అయిందని గుర్తొచ్చిన నీలవేణి ఆవిడ గదిలోకి పరిగెత్తింది. మరికొంతకాలం గడిచింది. అర్చనని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ప్రాజెక్ట్కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో వేశారు. విజయవాడ రిలీవ్ అయి ఖమ్మం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలెక్టర్ని కలిసింది. ఆవిడ పేరు హరిణి. ఎంతో అందమైన యువతి. డైరెక్ట్గా ఐఏఎస్కి సెలెక్ట్ అయి ఖమ్మం వచ్చింది. అర్చనతో స్నేహంగా మాట్లాడింది. మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి, ఫీల్ ఫ్రీ అంది స్నేహంగా. విజయవాడలో అర్చన అనుభవాలు అడిగి తెలుసుకుంది. ఇద్దరు వారి వారి విద్య వృత్తి గురించి విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో పిఏ కలెక్టర్ మీటింగ్కి వెళ్ళాలని గుర్తు చేయడంతో హరిని మరోసారి అర్చనకి షేక్ హ్యాండ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి మీటింగ్కి వెళ్ళిపోయింది. ఆవిడ వైభోగం చూసిన అర్చన మనసులో ఒక్క క్షణం నాకు ఈరోజు ఎప్పుడు వస్తుందో అనిపించింది. వెంటనే అంతరాత్మ త్వరలో అని సమాధానమిచ్చినట్టు అనిపించి నవ్వుకుంది. భద్రాచలం శ్రీరాముడు సతీ సమేతంగా కొలువై ఉన్న ప్రదేశం. 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న చేత నిర్మించబడిన పవిత్ర ప్రదేశం. అనంతరం భద్రాచల రామదాసుగా చరిత్రలో మిగిలిపోయాడు గోపన్న. అంతేకాక మహర్షి భద్రాద్రి తపస్సుకు మెచ్చిన రాముడు సీతాన్వేషణ అనంతరం రావణుణ్ణి వధించి సీతను మహర్షి భద్రాద్రికి మోక్షం ప్రసాదించాడని, ఆయన పేరుతోటే భద్రాద్రి అని పిలువబడుతోందని అంటారు. అలాగే పోకల దమ్మక్క అనే మహిళకు స్వప్నంలో కనిపించి తన విగ్రహాల ఆచూకీ తెలిపాడని, అవే నేటి భద్రాచలంలోని విగ్రహాల కథలు. అఫీషియల్ డ్యూటీ మొదలుపెట్టే ముందు రాముణ్ణి దర్శించుకోవాలని పిఏకి చెప్పింది. వెంటనే అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. కలెక్టర్ గారు వస్తున్నారు అంటూ అక్కడ ప్రతి వాళ్ళు చేసిన హడావిడి ఆర్భాటం అర్చనకి తమాషాగా అనిపించింది. నడుస్తుంటే కాళ్ళ కింద రెడ్ కార్పెట్ పరచకపోయినా పరిచినంత హడావిడి చేశారు. చుట్టూ విస్తరించిన గోదావరి నది మధ్యలో కొండ మీద వెలిసిన కోదండరాముడు, శ్రీరాముడు, అయోధ్య రాముడు. ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో తిరుపతి తరువాత అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పేరు పొందిన భద్రాచలంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టం అనిపించింది అర్చనకి.
దేశంలోనే అయోధ్య తరువాత భద్రాచలమే రెండో రామక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. మూల విరాట్టులు విగ్రహాలు పడమటి వైపు తిరిగి ఉన్నాయి. రాముడు పద్మాసనంలో కూర్చుని ఉండి శంఖం కుడి చేతిలో, చక్రం ఎడమ చేతిలో ధరించి మిగతా 2 చేతుల్లో శూలం, బాణం ధరించి ఉన్నాడు. రాముడికి ఎడమవైపు సీతాదేవి, ఆమెకి ఎడమ పక్కన లక్ష్మణుడు ఉన్నారు. దీపం వెలుగులో వెలిగిపోతున్నాయి విగ్రహాలు. సాధారణంగా తూర్పు ఫేస్ చేసి ఉంటాయి కదా విగ్రహాలు, అడిగింది అర్చన ఎంఆర్ఓ సుధాకర్ని. ఇది ఈ ఆలయ ప్రత్యేకత. మూల విరాట్టులు పడమర ప్రవహిస్తున్న గోదావరి నది వైపు చూస్తున్నాయి అన్నాడు సుధాకర్. అలాగా అన్నట్టు తల ఊపింది. ప్రతి శ్రీరామనవమికి టీవీలో సీతా కళ్యాణం లైవ్ చూడడం తప్ప ఇంతవరకు భద్రాచలం రాలేదు. ఈ విధంగా రప్పించాడన్నమాట రాముడు అనిపించింది అర్చనకి. శ్రీరామనవమికి చూడాలి ఇక్కడ ఉత్సవం, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నాడు. మళ్ళీ తల పంకించింది అర్చన. ఆమె చూపులు విగ్రహాల వైపు మళ్ళాయి. ఆమెకు ఆ క్షణంలో భక్తిభావం నిలువెల్లా ప్రవహిస్తున్నట్టు అనిపించింది. ఆ పరిసరాల్లో తిరుగుతూ ఆ విగ్రహాలను అంత దగ్గరగా చూస్తూ ఉంటే ఒళ్ళు జలధరించినట్టు అయింది. ఉద్యోగంలో చేరే ముందు తిరుపతి వెళ్ళింది, కానీ ఒకే ఒక్క క్షణం దర్శనం చేసుకోగలిగింది. అప్పటికే అక్కడి వాలంటీర్లు తోసేశారు జరుగు జరుగు అంటూ. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఎంత దగ్గరగా, ఎంత తనివి తీరేలా చూడగలుగుతోంది. ఇంత దగ్గరగా ఒక్కసారి ఆ 7 కొండలవాడి విగ్రహం కూడా చూడగలిగితే. మీ గోత్రనామాలు చెప్పండమ్మా, అర్చన చేస్తాను. అర్చక స్వామి మాటలతో కళ్ళు తెరిచి సన్నగా నవ్వి అంది. ఆ భగవంతుడి గోత్రంతోటే చేయించండి, నా పేరులోనే ఉంది అర్చన అంది. అర్చక స్వామి మంత్రాలు చదువుతూ విగ్రహాలకు పూలతో అక్షింతలతో పూజ చేస్తూ ఉంటే కళ్ళప్పగించి విగ్రహాలను చూస్తూ ఉండిపోయింది. అమ్మా నాన్న ఉంటే వాళ్ళెంత సంతోషించేవాళ్ళు. తను దగ్గరుండి పూజ చేయించేది కదా. ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా ఊహించి ఉంటారా? ఇప్పటికైనా కూతురు ఉన్నత స్థాయిలో ఉందని తెలిసినా తరువాతైనా రావచ్చు కదా. రారు. కొడుకు చేతిలో వాళ్ళు బానిసలు. వాళ్లే కాదు, ఈ పితృస్వామ్య వ్యవస్థలో మగవాడిదే పెత్తనం అనే భావజాలం నిలువునా నిండిన ఈ సమాజంలో కొడుకు సంరక్షణలో ప్రతి తల్లి తండ్రి ఉండాలన్న నియమానికి కట్టుబడిన ప్రతి వాళ్ళు అంతే. నిట్టూర్చింది అర్చన. ఇదిగోండమ్మా, హారతి అద్దుకోండి. హారతి పళ్ళెంతో వచ్చిన అర్చక స్వామి ముందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అర్చన తల వంచి భక్తిగా హారతి కళ్ళకద్దుకుంది. ఆమె నుదుట కుంకుమ పెట్టి తల మీద అక్షింతలు చల్లి శటకోపం పెట్టి ఆశీర్వదించాడు అర్చక స్వామి. పర్సులోంచి 500 నోటు తీసి హుండీలో వేసింది. ఇవి ఉత్సవ విగ్రహాలు, శ్రీరామనవమికి బయటకు తీసి కళ్యాణం జరిపిస్తాం అని వివరించాడు. మరో అర్చక స్వామి ఆమె గర్భగుడిలోంచి బయటకు వస్తూ ఉంటే ఆమె వెనకాలే నడుస్తూ అర్చన ఆ విగ్రహాల వైపు చూసింది. కంచు విగ్రహాలు, ఎక్కువగా రద్దీ లేదు. ఏం చేత అంది. తిరుపతిలో లాగా అస్తమానం రద్దీ ఉండదు మేడం గారు. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు, శ్రీరామనవమికి, వైకుంఠ ఏకాదశికి ఇలా ప్రత్యేకమైన రోజుల్లో లక్షల మంది భక్తులు వస్తారు. మిగతా రోజుల్లో ప్రశాంతంగా దర్శనమవుతుంది అన్నాడాయన. రండి మేడం, అదిగో అది సుదర్శన చక్రం అంటూ ఆలయ శిఖరం మీద ఉన్న సుదర్శన చక్రాన్ని చూపించాడు సుధాకర్. గుడిలో నుంచి బయటకు రాగానే అర్చన తలెత్తి సుదర్శన చక్రాన్ని చూసింది. ఈ చక్రం గోదావరి నదిలో రామదాసుకి లభించిందంట అన్నాడు సుధాకర్. అతను చెబుతున్న విషయాలన్నీ వింటూ తల పంకిస్తూ అలాగా అంటూ మొత్తం ఆవరణంతా తిరగసాగింది. బాపు చిత్రించిన దశావతారాలు చూసి ముచ్చటపడింది. కళ్యాణం ఎక్కడ జరిపిస్తారు అడిగింది. రండి చూపిస్తాను అంటూ నమ్రతగా ముందుకు దారి తీశారు అర్చకులు. వారిని అర్చన అనుసరిస్తే ఆమెని పిఏ, ఎంఆర్ఓ మరికొందరు అనుసరించారు. కళ్యాణ మంటపానికి తీసుకుని వచ్చి చూపించాడు అర్చక స్వామి. ఇదేనండి కళ్యాణ మంటపం. ఇక్కడ లక్షల మంది ఎలా సరిపోతారు ఆశ్చర్యంగా అడిగింది. నవ్వాడు. మీరు చూసే ఉంటారు కదమ్మా, ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ, తొక్కుకుంటూ మీరే చూస్తారుగా. ఇంకో నెలలో శ్రీరామనవమి రానే వస్తోంది అన్నాడు. అర్చన మౌనంగా ఉండిపోయింది. అక్కడి నుంచి బయటకు వచ్చి పర్ణశాలకు వెళ్ళారు. రాముడి దండకారణ్యంలో వనవాసం చేసినప్పటి ప్రదేశంగా చెప్తారు. మొత్తం వనవాసం చిత్రిస్తూ చెక్కిన శిల్పాలు, సీతాదేవి పాదముద్రలు. సీతాదేవి మూర్ఛతో కింద పడిపోయిన విగ్రహం చూస్తూ ఆ శిల్పి చాతుర్యానికి అబ్బురపడిపోయింది. ఎంత బాగున్నాయి, నిలువునా జీవంతో కలకల్లాడుతున్నాయి. ఓ పక్క నిండుగా ప్రవహిస్తున్న గోదావరి, మరో పక్క పర్ణశాల. నిజంగానే అక్కడ సీతారామ లక్ష్మణులు కొలువయ్యారేమో అనిపించింది. అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. ఇంకా వేసవి కాలం పూర్తిగా మొదలవ్వలేదు. నది మించి చల్లగాలి వీస్తోంది. ఎండ ఉన్నా చురుక్కుమనడం లేదు.
చల్లగా, హాయిగా, ఆహ్లాదంగా ఉంది. కొంచెం ఎక్కువసేపు అక్కడ గడిపింది. రావణాసురుడి విగ్రహం, బంగారు లేడిని చూపిస్తున్న సీత ఎంత బాగుంది. అక్కడ నుంచి జటాయువు పాకకి వెళ్ళారు. రావణాసురుడు సీతని అపహరించుకుని వెళ్తున్నప్పుడు రావణుణ్ణి అడ్డగించి భీకరంగా పోరాటం సల్పిన జటాయువు రావణుడి దెబ్బలకు రెక్కలు విరిగి కూలబడి అక్కడే రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడని చరిత్ర. ఇక్కడికి 55 కిలోమీటర్ల దూరంలో రెక్కలపల్లి అని ఉంది. అక్కడ జటాయువు శరీర భాగం నుంచి ఒక రెక్క విరిగిపడి ఇప్పటికీ ఉంది, చూస్తారా అన్నాడు సుధాకర్. తర్వాత చూద్దాం అంది అర్చన నవ్వి. మేడం, లంచ్ టైం అవుతుంది, కొంచెం మెల్లగా నమ్రతగా గుర్తు చేశాడు పిఏ. పదండి గంభీరంగా అంటూ ముందుకు నడిచింది. ఆమెని అనుసరించారు పిఏ సుధాకర్. దారిలో అన్నాడు సుధాకర్, రేపు పాపికొండలు, పేరంటాలపల్లి, ఇంకా కొన్ని ట్రైబల్ ఏరియాస్ చూడొచ్చు. తప్పకుండా. ఈరోజు ఆఫ్టర్ లంచ్ ఆఫీస్కి వెళదామంది. ఇంకా విజిటింగ్ ఏమీ లేదు అన్నట్టుగా. కాసేపట్లో కార్ ఆమె క్వార్టర్స్ దగ్గర ఆగింది. అర్చన కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే ప్రసాదాలు తీసుకువచ్చి పెట్టారెవరో. ఆ పూటకి పులిహోర, చక్కెర పొంగలి, వడ, లడ్డు మొదలైన ప్రసాదాలే లంచ్గా స్వీకరించింది. మధ్యాహ్నం 3 అవుతూ ఉండగా ఆఫీస్కి బయలుదేరింది. సీట్లో కూర్చోగానే ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టుగా స్టాఫ్, కొందరు పార్టీ లీడర్లు, ఇతర ఆఫీసర్లు ఫ్లవర్ బొకేలు తీసుకువచ్చి మర్యాదపూర్వకంగా కలవడం, మధ్య మధ్య బలవంతంగా స్వీట్స్ ఇవ్వడం. గంటసేపు అదే సరిపోయింది. టేబుల్ ఫ్లవర్ బొకేలతో నిండిపోయింది. అటెండర్ని పిలిచి ఇంక కలవడానికి వచ్చేవాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పింది. పిఏని పిలిచి ఫైల్స్ తెప్పించింది. కాసేపట్లో తన విధుల్లో మునిగిపోయింది. మాధవి పాపాయిని ఎత్తుకుని 3 నెలలు పుట్టింటి నుంచి వచ్చేసింది. వస్తూనే తాయారమ్మ ఆశీర్వాదం కోసం తీసుకుని వెళ్ళింది. ఆవిడ్ని చూడగానే మాధవి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. శుష్కించిన దేహం, జీవకళ కోల్పోయిన వదనం. మాధవిని చూస్తూనే ఆవిడ కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. పాపాయి కోసం శుష్కించిన చేతులు చాచింది. జాగ్రత్తగా పాపాయిని ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టి ఆమె పాదాలకు నమస్కరించింది మాధవి. పిల్లా పాపలతో కలకలలాడుతూ బతుకమ్మ అని ఆవిడ సన్నని స్వరంతో ఆశీర్వదించింది. అప్పుడే ఆవిడ కోసం సగ్గుజావ తీసుకుని వచ్చిన నీలవేణి మాధవిని చూస్తూనే ఆనందంతో పొంగిపోతూ ఎప్పుడొచ్చావక్క అంటూ జావగిన్ని టీపాయ్ మీద పెట్టి ఆత్రంగా కౌగిలించుకుంది. బాగున్నావా వేణి? ఆప్యాయంగా అడిగింది మాధవి. నీలవేణి కళ్ళల్లో గిర్రున్న నీళ్లు తిరిగాయి. దుఃఖం పెగిలి వచ్చింది. మౌనంగా తలూపింది. బాగున్నాను అన్నట్టుగా. మాధవి ఆమె వీపు మీద చేత్తో మృదువుగా నిమిరింది. అలా నిమరణంలో ఒక చల్లని ఓదార్పు, ఒక అభయం కనిపించినట్టుగా అనిపించి ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ తాయారమ్మకి జావ తాగించడానికి పూనుకుంది. ఆవిడ చేతుల్లోంచి పాపాయిని అందుకుని కొన్ని క్షణాలు తదేకంగా పాప మొహం వైపు చూసి చిరునవ్వుతో మాధవి చేతికి అందించింది నీలవేణి. తాయారమ్మ మంచం మీద వెనక్కి వాలి గోడను ఆనుకుని కూర్చుంది. మంచం చివరగా కూర్చుని జావగిన్నె ఆవిడ చేతికి అందించి జారి పడకుండా కళ్ళతోటే కాపాడుతూ ఆవిడ వైపే చూస్తూ కూర్చుంది నీలవేణి. జావ ఎందుకు? లంచ్ టైం కదా, అన్నం తినడం లేదా అడిగింది మాధవి ఆవిడ వైపు బాధగా చూస్తూ. అరగడం లేదక్క, ఒక్క ముద్ద తిన్నా అరగడం లేదు నీలవేణి సమాధానం చెప్పింది. ఆవిడ కర్మ అన్నట్టుగా కుడి చేత్తో సన్నగా నుదిటి మీద కొట్టుకుని సైగ చేసింది మాధవికి. మాధవి కొంచెం ముందుకు నడిచి మంచానికి ఎడం వైపు వచ్చి కొద్దిగా వంగి తాయారమ్మ భుజం మీద ఓదార్పుగా చేయి వేసి మృదువుగా అంది. మీరు త్వరలో అన్నం తింటారు, నేను వచ్చాగా చూసుకుంటాను. నీలవేణి మనసు కలుక్కుమంది. అంటే తను ఆవిడ్ని సరిగ్గా చూడడం లేదా? తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఆవిడకి పళ్ళు తోమడంతో ప్రారంభమయ్యే దినచర్య రాత్రి పడుకునే వరకు నిరంతరాయంగా సాగుతూ ఒక యంత్రంలా చేస్తున్న సేవలన్నింటి సంగతి ఏంటి? మాధవి అలా అనడం చాలా బాధగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు కనిపించకుండా ఖాళీ అయిన జావగిన్నె తీసుకుని అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ క్షణంలో మొదటిసారిగా నీలవేణికి నేను పని మనిషిని, జీతం బత్తెం లేని పని మనిషిని అనే భావన కలిగింది. వంటగదిలోకి వెళ్ళిపోయి కొద్ది క్షణాలు ఆపుకోలేని దుఃఖంతో గోడను ఆనుకుని ఏడుస్తూ నిలబడిపోయింది. మాధవిని చూడగానే ఎంతో ఆత్మీయురాలిని చూసినట్టు అనిపించింది. ఈ 3 నెలలుగా తను పడిన మానసిక వేదనకి ఆమె దగ్గర ఓదార్పు లభిస్తుందని ఆశించింది. కానీ ఇదేంటి? మాధవి వస్తూనే తన మనసునింత గాయం చేసింది. మాధవి మారిపోయిందా? ఇది వరకులా లేదా? తనని పని మనిషిలా చూస్తోందా? ఇంకా ఎంతకాలం తన ఇంట్లో ఇలా ఊరికే కూర్చుని తింటుంది అని అనుకుంటుందా? అయితే తనేం ఊరికే తినడం లేదే, గొడ్డు చాకిరీ చేస్తోంది. తనకి ఈ చాకిరీకి లభిస్తున్న ప్రతిఫలం ఏంటి? నెలకి జీతం ఇస్తున్నారా?
జీతం. నీలవేణికి హఠాత్తుగా గుర్తొచ్చింది. తన ఇంటికి వచ్చిన కొత్తలో వేణు కొంత డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఆ రోజు బ్యాంక్ కాగితాల మీద సంతకాలు తీసుకుంటూ, దీని మీద నెలకి వడ్డీ వస్తుంది, అది నీ సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది, నీకేమన్నా కావాలంటే ఆ డబ్బు తీసుకుని వాడుకోవచ్చు అంటూ ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు. అదే పాస్బుక్. అవును, ఆ డబ్బు ఏమైంది? మళ్ళీ తను ఆ మాటే మర్చిపోయింది. ఇన్నేళ్ల తన పని మనిషి ఉద్యోగానికి అది పారితోషికం కదా, తను ఏమన్నా చేసుకోవచ్చు. ఆ డబ్బు అడిగి తీసుకుని ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఏం వ్యాపారం చేయాలి? చీరల వ్యాపారం, గాజుల వ్యాపారం, ఇంకా వేణి ఉలిక్కిపడింది. మాధవి లోపలికి వచ్చింది. గోడ నానుకుని నిలబడిన నీలవేణిని, ఆమె చెంపల మీద కన్నీటి చారికలను చూసి నివ్వెరపోయింది. దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగింది, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్క క్షణం కూడా ఆగకుండా మాధవి భుజం మీద వాలిపోయి బావురు మంది నీలవేణి. మాధవి కంగారుగా అడిగింది, అరెరే వేణి, ఏం జరిగింది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఏంటి, ఏమైంది? నీలవేణి మాట్లాడలేదు. దుఃఖం ఆమెని మాట్లాడనివ్వలేదు. అలా వెక్కి వెక్కి ఏడుస్తూ కొన్ని నిమిషాలు ఉండిపోయింది. తరువాత మాధవి భుజం మీద నుంచి కదిలి చెంగుతో మొహం తుడుచుకుంది. అయినా వెక్కిళ్ళు మాత్రం ఆగలేదు. ఏం జరిగింది నీలవేణి? అడిగింది మాధవి. ఆమెకి నీలవేణి హఠాత్తుగా ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాలేదు. ఈ 3 నెలల నుంచి మనసులో ఉన్న బాధ పంచుకోవడానికి ఎవరూ లేక మౌనంగా భరించి ఇప్పుడు తనని చూడగానే ఎమోషనల్ అయిందేమో అన్నట్టుగా ఆమె వైపు సానుభూతిగా చూస్తూ అంది, బాధపడకు వేణి, నేనొచ్చాగా అన్నీ సెటిల్ చేస్తాను. నువ్వు కొంచెం వేణుని కూడా అర్థం చేసుకోవాలి. పాపం ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నాడో తెలుసా? నీలవేణి ఏం మాట్లాడలేదు. నాకు కొంచెం కాఫీ ఇస్తావా? అడిగింది మాధవి. నీలవేణి చటుక్కున అక్కడి నుంచి కదిలి పెరట్లోకి వెళ్ళింది మొహం కడుక్కోవడానికి. మాధవి నీటుగా అద్దంలో సర్ది ఉన్న వంటగది చూస్తూ, నీలవేణి లేకపోతే ఈ పరిస్థితుల్లో ఈ ఇంటి గతి ఏంటి? పెద్ద దిక్కుగా అందరినీ క్రమశిక్షణలో పెట్టిన పెద్ద అయిన కృష్ణస్వామి గారు చనిపోగానే ఈ ఇంట్లో కళాకాంతి పోయాయి. తాయారమ్మగారు అలా అవడంతో భర్తని కోల్పోయిన దిగులేనా, లేక ఇంకా ఏదైనా శారీరక అనారోగ్యం ఉందా, లేక పెరుగుతున్న వయసా? ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా? ఆవిడలా ఉంటే వేణు సంగతి, వేణు పెళ్లి సంగతి ఏంటి? అర్చన విడాకులిస్తే కానీ వేణుని చేసుకోవడానికి ముందుకు రారు. వేణు అవివాహితుడని అబద్ధం చెప్పాలన్నా కళ్ళ ముందు కనిపిస్తున్న 6 ఏళ్ల కొడుకు మాటేంటి? వాణ్ణెవరు చూసుకుంటారు? ఈ రోజుల్లో అమ్మాయిలు తెగేసి చెప్తున్నారు, భర్త తాలూకు బంధువులెవరు ఇంటి మీద పడద్దని, అత్తమావలు కూడా విడిగా ఉండాలని. అలాంటి వాళ్ళు సవతి కొడుకుని చూసుకుంటారా? పోనీ వాణ్ణి తను పెంచుకుంటానన్నా విడాకులు అవ్వకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు? నీలవేణి భవిష్యత్ ఏంటి? కుదిరిన సంబంధం పోయింది. ఇప్పుడెలా? అర్చనని తను కలిసి విడాకుల సంగతి మాట్లాడాలి. ఆమె దగ్గర సంతకాలు తీసుకుని రావాలి. ఆ పని వేణు ఎలాగూ చేయడు, తనే పూనుకోవాలి. చక్రవర్తితో మాట్లాడాలి. అర్చన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉందని తెలిసింది. వెళ్ళాలి, కలవాలి. ఎలా? ఇకపోతే నీలవేణికి సంబంధం చూడాలి. పేపర్లో ప్రకటన ఇస్తే, అవును, ఆమె వివరాలన్నీ ఇచ్చి పేపర్లో వేయిస్తే అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు. నీలవేణి మొహం కడుక్కుని వచ్చింది. ఎర్రగా కందిపోయిన చెంపలు, ఏడ్చి ఉబ్బిన కళ్ళు. నీలవేణి పరిపూర్ణ స్త్రీత్వం సంతరించుకుంది అని అనుకుంది. మాధవి ఆమె వైపు తదేకంగా చూస్తూ నీలవేణి ఆమె చూపులకు పల్చగా నవ్వి కాఫీ డికాషన్ చిన్న గిన్నెలోకి వంపి పాలు పోస్తోంది. మాధవి మారలేదా? తనే అపార్థం చేసుకుందా? నీలవేణి మనసులో పశ్చాత్తాప కెరటం ఉవ్వెత్తున లేచినట్టయింది. కాఫీ కప్పులో పోసి నురగ వచ్చిందాకా కలిపి మాధవి వైపు తిరిగి ఆమె చేతికిచ్చింది. కౌశిక్ ఎలా ఉన్నాడక్క? అడిగింది. బాగున్నాడు వేణి. అన్నట్టు రిత్విక్ పేచీ పెట్టకుండా స్కూల్కి వెళ్తున్నాడా? అడిగింది మాధవి కాఫీ సిప్ చేస్తూ. వెళ్తున్నాడు, కానీ ఆగిపోయింది నీలవేణి. ఆ మధ్య రిత్విక్ ఇంటికొస్తూనే చిన్న గొడవ చేయడం గుర్తొచ్చింది. స్కూల్ నుంచి వస్తూనే నీలవేణి దగ్గరకు వచ్చి, నీలవేణి, నా అమ్మ ఎక్కడ ఉంది అని అడిగాడు రిత్విక్. నీలవేణి ఊహించని ఆ ప్రశ్నకి నిర్ఘాంతపోయి కలవరపడింది. చెప్పు, ఆమె ఎక్కడా అన్నాడు. అమ్మ నీలవేణి కంగారు పడుతూ ఉండగా అప్పుడే వేణు అడుగుపెట్టాడు. రిత్విక్ వేణుని చూడగానే నీలవేణిని వదిలి వేణు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాడీ, అమ్మ కావాలి నాకు అన్నాడు. వేణు ముందు కంగారు పడ్డాడు. వాడేం అడుగుతున్నాడో అర్థం కాలేదు. రిత్విక్ మళ్ళీ వేణు చేయి పట్టుకుని ఊపుతూ, డాడీ వేర్ ఇస్ మై మమ్మీ? ఐ వాంట్ మై మమ్మీ. చెప్పు డాడీ, మమ్మీ జేజీ దగ్గరికి వెళ్ళిందా అని అడుగుతూ ఉంటే లాగి వాడి వీపు మీద కొట్టి, డట్టి ఫెలో, నోరు మూసుకుని వెళ్ళి ఆడుకో, వెధవ ప్రశ్నలు, వెధవ అల్లరి, వెళ్ళు అంటూ వాడి వీపు మీద 2 చేతులేసి తాయారమ్మ గదివైపు నెట్టాడు.
వాడు కెవ్వుమంటూ గట్టిగా ఏడుస్తూ వెళ్తూ ఉంటే నీలవేణి గబుక్కున వెళ్ళి వాణ్ణి ఎత్తుకుని బుజ్జగించసాగింది. వేణు వెంటనే నీలవేణి వైపు ఆగ్రహంతో చూసి, నువ్వు నేర్పిస్తున్నావా వీడికి అన్నీ అంటూ మండిపడ్డాడు. ఊహించని ఆ అపవాదుకి నీలవేణి నిశ్చేష్టురాలైపోయింది. వేణు రిత్విక్ వైపు చూస్తూ, నీకెందుకురా అన్ని విషయాలు, చెత్త విషయాలు, ఎవరు చెప్పినా వినకూడదు అన్నాడు. డాడీ, నా స్కూల్లో అందరికీ మమ్మీ ఉంది, నాకు లేదు, ఐ వాంట్ మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే వేణు తల పట్టుకుని సోఫాలో కూలబడిపోయాడు. నీలవేణి ఇంకా అక్కడ నిలబడలేక లోపలికి వెళ్ళిపోయింది రిత్విక్ని ఎత్తుకుని. రిత్విక్ వెక్కుతూ, నా అమ్మ చచ్చిపోయింది కదా నీలవేణి అంటూ పదే పదే అడగడంతో వాణ్ణి ఆ సంఘటన నుంచి, ఆ ఆలోచన నుంచి మరల్చడం ఆ రోజు తనకి చాలా కష్టమైపోయింది. మాధవికి ఆ సంఘటన చెబుతూ ఉంటే దుఃఖం పొంగుకొచ్చింది. అతి కష్టం మీద ఏడవకుండా జాగ్రత్త పడుతూ అంది నీలవేణి. పెద్దయ్య గారు చనిపోవడంతో నా బతుకు తలకిందులైపోయిందక్క. నా పొడ వేణుగారికి గిట్టకుండా ఉంది. ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. నేనేం చేశాను చెప్పు అంటూ మళ్ళీ దుఃఖం అడ్డుపడ్డంతో ఆగిపోయింది మాధవి. ఆమె తల మీద చెయ్యి వేసి అంది, బాధపడకు, నేనొచ్చాగా అంతా సెటిల్ చేస్తాను. ఇంకా నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ ఇంటి మీదే. పరిస్థితులు చక్కబడ్డాకే నా కాపురం సంగతి చూసుకుంటాను, సరేనా అంది. నీలవేణి కళ్ళ నీళ్లతో తల ఊపింది. ఆ తరువాత మాధవి మధ్యాహ్నం దాకా కూర్చుని కౌశిక్ని స్కూల్ నుంచి తీసుకుని రావాలంటూ పాపను తీసుకుని వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం వేణు చక్రవర్తితో కలిసి ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే మానసికంగా ఎంత వేదన అనుభవిస్తున్నాడో అర్థమైంది మాధవికి. ఇది వరకటి కల లేదు, మొహంలో చిక్కిపోయాడు, కళ్ళల్లో దిగులు కనిపిస్తోంది. నవ్వు కూడా ఇది వరకులా పసిపాప నవ్వులా స్వచ్ఛంగా హాయిగా లేదు, పేలవంగా నవ్వుతున్నాడు. అతన్ని అలా చూడగానే మాధవికి ఏడుపొచ్చేసింది. తనలో తనే సర్దుకుంటూ మామూలుగా మాట్లాడింది. తాయారమ్మ ఆరోగ్యం విషయాలు, ఆవిడ డాక్టర్ వివరాలు తెలుసుకుంది. నీలవేణి విషయం కూడా చర్చించింది. త్వరలోనే ఆమెకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించే బాధ్యత తనది అని అతనికి హామీ ఇచ్చింది. మాధవిని చూడగానే సొంత చెల్లెల్ని చూసినంత ఆనందం అనిపించింది వేణుకి. మనసంతా తెలియని నిశ్చింతతో నిండిపోయింది. పాపాయిని చూస్తూ అన్నాడు, నీ పోలికే మాధవి, పాప అందంగా అవుతుంది. అంటే నేను అందంగా లేనా సరదాగా అన్నాడు చక్రవర్తి. ఆ విషయం నా నోటితో ఎందుకురా చెప్పిస్తావు, వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడు అన్నాడు వేణు. చక్రవర్తి మాధవి వైపు చూస్తూ అన్నాడు, విన్నావా, నీకు కోపం రావడం లేదా? ఎందుకు కోపం, ఉన్నమాట అంటే చిలిపిగా నవ్వింది మాధవి. నీ ఉద్దేశం నేను అందంగా లేకపోతే ఎందుకు చేసుకున్నావు? ఏదో రాసిపెట్టి ఉంది కదా, తప్పుతుందా? మాధవి మాటలకి వేణు నవ్వుతూ అన్నాడు, నువ్వు ఎలా ఉన్నా మాధవి లాంటి అమ్మాయి నీ భార్య కావడం నిజంగా నీ అదృష్టంరా. ఎస్, ఇట్స్ ట్రూ మనస్ఫూర్తిగా అన్నాడు చక్రవర్తి. సర్లే లేవండి, భోజనం చేద్దామంది మాధవి. ఆ రాత్రి అక్కడే చక్రవర్తితో మాధవితో కలిసి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాడు వేణు.